నంద్యాలైతే మేము వచ్చి ఇక్కడ ఉన్నాము 10 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి ఏంటంటే కూడా హత్తుకోలేని కలుస్తున్నాము. ఇప్పుడు మాకు అది కేవలం మా జగన్ వల్ల ఎంత హ్యాపీ ఉందంటే ఈ కంపెనీలు కాదు ఆనందం అంతా హ్యాపీ. గడపకి కూడా వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి గడపకి కూడా పోతాంది. మరోసారి మనమంతా కూడా వాలంటీర్ సిస్టమ్ రావాలంటే మన పథకాలన్నీ కూడా మన గడప గడపకి రావాలంటే మన సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేసుకోవాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఒక ఓటు, ఎంపీగా శాంతమ్మకు ఒక ఓటు ఏ పార్టీ గుర్తించరా మన బీసీ వర్గాలను మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు మన ఎస్సీలు మన బీసీలు మన మైనార్టీలని మనకందరికి కూడా గుండె కట్టుకునే పని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు మనమంతా కూడా మరోసారి జగనన్నను సీఎం చేసుకోవాలి. విశాఖను ఎమ్మెల్యేగా మరియు ఈ బాయ్ శాంతమ్మను ఎంపీగా మీరంతా కూడా ఎన్నుకోవాలని కోరుకుంటూ మీరందరూ కూడా పూజ చేసుకొని పోలింగ్ బూత్లు పోయి 12 గంటల లోపల అందరూ కూడా మీరంతా కూడా ఉషా అక్కకి క్రమ సంఖ్య 2 ఉషాక్కని దయచేసి ఎమ్మెల్యేగా 2వ సంఖ్యలో ఉండే ఉషాక్కకు తరాలు మారుతాం. ప్రజాపాలనకు నాంది పలికే ప్రజాక్షేత్రం. పేద వర్గాల మీద, పేద కులాల మీద ధైర్యం ఉండాలి. గిరా తిరిగింది ప్యాదో అబ్బా అయాదమా జగనన్న సీఎం. గిరా తిరిగింది ప్యాదో అబ్బా అయాదమా జగనన్న సీఎం. అబ్బా గిరా తిరిగింది ప్యాదో అబ్బా గిట్టారమా వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు. గిరా తిరిగింది ప్యాదో చెదింది ప్రత్యర్థులకి బాధితూ కళ్ళకు. ధ్యాన గుర్తుకే ఓటేశారు ప్రజలు, జగనన్నకి పవరే ఇచ్చారు జనము. ధ్యాన గుర్తుకే ఓటేశారు ప్రజలు, జగనన్నకి పవరు ఇచ్చారు జనము. గిరా 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 తిరిగింది ప్యాదో అబ్బా అయాదమ్మా జగనన్న సీఎం. రాజన్న పాలన వస్తుంది, రైతుని రాజును చేసే ప్రభుత్వం వస్తుంది. ఆరోగ్యశ్రీ మనకొస్తుంది, మనమంతా హాయిగా నవ్వుతూ ఉంటాము. ఢిల్లీతో పోరాడి ఎదుగుతాము, తెలుగోడి పరువు నిలిపి తీరుదాము. ఆంధ్ర